స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆదివారాన్ని మనము విద్యార్థుల ఆదివారంగా జ్ఞాపకము చేసుకొనుచు ఉన్నాము. ఈ ఆదివారం కొరకుగాను మనకు అందించబడినటువంటి అంశము యేసు సర్వోత్తమ ప్రభావశీలుడు అనే అంశము మనకు అందించడం జరిగింది. మరి ఈ సమ్మర్ హాలిడేస్ తర్వాత విద్యార్థులందరూ కూడా తిరిగి పాఠశాలలకి కళాశాలలకి వెళ్తున్నటువంటి తరుణంలో వారి కొరకు అహర్నిశలు కష్టపడుచు అన్నీ సమకూర్చి వారికి మంచి విద్యను అందించాలనే గొప్ప సంకల్పము ప్రార్థన కలిగిన తల్లిదండ్రులు, వారు మంచి విద్య చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడి ప్రపంచంలో సమాజంలో గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలని ఆకాంక్షించుచున్నటువంటి తల్లిదండ్రులుగా ఉండినారు. వారు ఏ పాఠశాలకు వెళ్తే, ఏ కళాశాలకు వెళ్తే మంచితనానికి, విలువలకు, బాధ్యతలకు ఇన్ఫ్లుయెన్స్ చేయబడి చక్కని పౌరులుగా మారతారు అనే ఆలోచన కలిగినటువంటి వారుగా ఉండినారు. ఈ తరుణంలో స్నేహితులారా, మరి పాఠశాలలకి కళాశాలలకి వెళ్తూ ఉన్న విద్యార్థులు ఏ లక్ష్యంతో వారు విద్యా సంస్థలో అడుగుపెడుతూ ఉన్నారో ఆ లక్ష్యాన్ని చేరుకొని గొప్ప పౌరులుగా తీర్చిదిద్దబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ తల్లిదండ్రులు, పెద్దలు ఊహించింది ఒక విషయం అయితే జరిగేది మరొక విషయంగా మారుతూ ఉంది. ఈనాటి ప్రపంచంలో విద్య వ్యాపార వస్తువుగా మారిపోయిందండి. డబ్బులు పెడితేనే విద్య దొరుకుతుంది అనే పరిస్థితులు తలెత్తినవి. అలాంటి తరుణంలో ఒక వ్యక్తి విద్య సంస్థలోకి అడుగు పెట్టడంతోనే అతడు విద్యను కొంటూ ఉన్నాడు కనుక తాను ఒక వస్తువులాగా లేక ఒక వస్తువును ఉత్పత్తి చేసే సాధనంగా మారిపోయి విలువలు, మంచితనము, త్యాగము కొరవడినటువంటి స్థితిని మనము అనుభవించుచు ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో లేక స్టూడెంట్స్ మధ్య ఉండే ఈ ఆరోగ్యకరమైన వాతావరణము స్థలంలో డబ్బు ప్రవేశించడం వలన ఎటువంటి ప్రేరణ విద్యార్థులు విద్యా సంస్థలలో పొందలేని పరిస్థితులు. అలాంటి సందర్భంలో వారు డబ్బు కొరకు బోధించేటటువంటి వారుగా, వీరు ఉద్యోగం కొరకు ఆలకించేటటువంటి వారుగా ఉన్నారు. కానీ ఇక్కడ మంచి కొరకు, నీతి కొరకు ఏ రకమైన ప్రేరణ కనబడడం లేదు. అలాగుననే ఈ అభివృద్ధి చెందిన ప్రపంచంలో సోషల్ మీడియా ప్రపంచం మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్నటువంటి సందర్భం. ఉదయం లేవగానే ఏం తినాలి, ఏం ధరించాలి, ఏమి చేయాలి అనే విషయాల మీద తన నిర్ణయాలు కానీ, తన ఆలోచనలు కానీ, తన భవిష్యత్తు కానీ వీటన్నిటి విషయంలో మానవుడు సోషల్ మీడియా మీదనే ఎక్కువ ఆధారపడి సోషల్ మీడియా చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నటువంటి సందర్భం. కొన్నిసార్లు ఈ సోషల్ మీడియా అనేది తప్పుగా, అజ్ఞానంతో లేక అనాలోచితంగా వీరిని గైడ్ చేయడం వలన వీరి పొందేటటువంటి ప్రేరణ కానివ్వండి, ప్రభావం కానివ్వండి, అది పనికిరానటువంటిదిగా వారిని చీకటిలోనికి, సమస్యలలోనికి నడిపించేటటువంటిదిగా ఉండింది. ఇలాంటి తరుణంలో స్నేహితులారా, మరి
మానవులందరూ లేక విద్యార్థులందరూ మంచిని, ధైర్యాన్ని, సమస్యలలో గొప్ప గొప్ప సలహాలను, ఆలోచనలను ఎక్కడ నుండి పొందేటటువంటి వారుగా ఉన్నారు. వారు సత్యమైన, నిత్యమైన మార్గాన్ని పొందడానికి, వారి జీవితాలలో ఆదరణ, నెమ్మది అనుభవించడానికి ఎవరు వీరిని సరైన రీతిగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అనే విషయాన్ని గమనించినప్పుడు ఈ అంశము మనకు సహకరించేటటువంటిదిగా ఉండింది. యేసు సర్వోత్తమ ప్రభావశీలుడు. ఆయన మంచి ఇన్ఫ్లుయెన్స్ అనేది సమాజానికి, మనందరికీ అందించగలిగినటువంటి వారు అనే విషయము ఈ లేఖనాలలో మనము తెలుసుకునేటటువంటి వారంగా ఉన్నాం. ప్రభుల వారి జీవితాన్ని మీరు చూడండి. వారి జీవితకాలం అంతటిలో వారి బోధల ద్వారా, వారి కార్యముల ద్వారా, వారి త్యాగం ద్వారా, వారి మంచితనం ద్వారా, వారి నిస్వార్థం ద్వారా అనేకులు ఇన్ఫ్లుయెన్స్ చేయబడి మరి వారి బలహీనతలలో నుండి, భయములలో నుండి లేదా పాపములో నుండి, వారి యొక్క బంధకాలు, సమస్యలు, చీకటి ఆలోచనలలో నుండి ప్రభు చేత వారు ఇన్ఫ్లుయెన్స్ చేయబడి సత్యాన్ని, స్వస్థతను, ధైర్యాన్ని, ఆదరణను, మంచి మార్గాన్ని, త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని అవలంబించినటువంటి వారుగా ఉండినారు. ఈ కోణంలో నేటి లేఖన భాగములను గమనిస్తూ ఉన్నప్పుడు మరి దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము చదవబడిన లేఖన భాగములలో 13వ వచనం మొదలుకొని 19వ వచనాన్ని గమనించినట్లయితే గొప్ప ఆపద, గొప్ప సమస్య, భయము, కన్నీళ్ళు, వేదనతో కూడిన దాడి చేస్తారేమో, చంపివేస్తారేమో, ఓడిస్తారేమో, పరాయి దోచుకొనబడతామేమో, పరాయి దేశంలోనికి మా పిల్లలు బానిసలుగా కొనిపోబడతారేమో అనే ఆపద, భయము మరి యూదా జనాంగాన్ని ఆవరించినటువంటి సందర్భం. ఇలాంటి సందర్భంలో మరి వారికి ధైర్యం కొరకు ప్రేరణను ఎవరివ్వాలి? వారు ఎవరి చేత ధైర్యపరచబడాలి, ఆదరించబడాలి? అక్కడ యెహోషాపాతు కాలంలో అమ్మోనీయులు, మోయాబీయులు, ఇతరులందరూ ఒక బలమైన సైన్యంగా ఏర్పడి యూదా వారి పైన యుద్ధం చేయడానికి, దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం. వారు మానవ ఆలోచనలతో, మానవ నేత్రములతో తమ శత్రువుల వైపు చూస్తూ ఉన్న వేళ శత్రువుల బలం చాలా బలమైనదిగా, శత్రువుల బలం చాలా ఉన్నతమైనదిగా, వారిని భయపెట్టేదిగా, కలవరపెట్టేదిగా ఉంటూ ఉన్నది. అలాంటి తరుణంలో స్నేహితులారా, మరి శత్రువుల బలాన్ని, వారి ఆయుధములను చూసి భయపడకుండా ప్రేరణను పొంది లేక ఇన్ఫ్లుయెన్స్ చేయబడి ధైర్యంగా ఉండడానికి దేవుడు వారిని నడిపించుచున్నటువంటి వాడుగా, ప్రోత్సాహపరుస్తున్నటువంటి వాడుగా, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నటువంటి యహాజీయేలు అనే వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడే మీ పక్షాన యుద్ధము చేస్తాడు, మీరు భయపడకూడదు అని వారిని ఆదరించినటువంటి వాడుగా ఉండినాడు. ఈరోజు గురువుగా, దేవుడుగా, రక్షకుడుగా ప్రభుల వారిని మనం అంగీకరిస్తూ ఉండగా జీవితంలో బాధపడే, భయపడే క్షణాలు, ఆపదలు, ఇబ్బందులు ఎన్నో సంభవిస్తూ ఉండవచ్చు. ఆయన గురువు గనుక ఆయన మాటల చేత, క్రియల చేత, సహాయం చేత మనలను ధైర్యపరిచి నడిపించగలిగినటువంటి వాడు. వారి శిలువ మరణ సందర్భంలో శిష్యులందరూ
ఆయనను ఎరిగిన వారందరూ భయం చేత నింపబడినటువంటి సందర్భంలో పునరుత్థానం తర్వాత వారిని దర్శించి వారిలో ఉన్న భయములన్నీ ఆయన దూరపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబము, నీ జీవితము ఎన్ని భయముల మధ్య ఉన్నా ఆయన ధైర్యపరచగలిగినటువంటి గురువు, నడిపించగలిగినటువంటి గురువు అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. రెండవ విషయాన్ని లేఖనములలో గమనించినప్పుడు అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం మొదలుకొని 28వ వచనం కంప్లీట్నెస్, సంపూర్ణతను అనుగ్రహించగలిగినటువంటి గురువు. మనలో మానవులంగా, మరి వాక్యం ఎరిగినటువంటి వారంగా, వేదాంతులంగా, లేక ఈ లోక సంబంధమైన విషయాలలో, ఈ లోక సంబంధమైనటువంటి శాస్త్రాలలో ఎన్నో విషయాలను ఎరిగినటువంటి వారంగా, మనము పరిపూర్ణులమని, అన్నీ ఎరిగినటువంటి వారమని, సకలాన్ని తెలిసినటువంటి వారమని తలపోస్తూ ఉండవచ్చు. కానీ ఇంకా మన జీవితాలలో అసంపూర్ణత మిగిలి ఉన్న సందర్భము ఉండవచ్చు. కొన్ని పర్యాయాలు కుటుంబ సభ్యులతో, సమాజంతో, దైవిక సంబంధమైన విషయాలతో, తోటి వ్యక్తితో ఏ రీతిగా ప్రవర్తించాలి, ఏది సత్యము ఏది అసత్యము అనే విషయంలో సంపూర్ణంగా మనము తెలియనటువంటి వారంగా ఉండవచ్చు. లేక దైవికమైనటువంటి విషయాలలో, రక్షణ కార్యం విషయంలో సంపూర్ణమైనటువంటి అవగాహన లేనటువంటి వారంగా ఉండవచ్చు. అలాంటి సందర్భంలో గురువుగా మనము ఎరిగి ఉన్న విషయాలకు మించి, మన జ్ఞానానికి మించి, మన ఊహకు మించి, మన తలాంపులకు మించి గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని ఆయన అనుగ్రహించి మన జీవితాలలో సంపూర్ణత్వాన్ని అందించగలిగినటువంటి గురువుగా ఆయన చేత మనము మరి ప్రభావము చేయబడతాము, ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాము. మరి చదవబడిన ఈ అపోస్తుల కార్యములు అనే ఈ పుస్తకంలో అపోల్లో అనే ఈ డీకన్ గారు, పరిచారకుడు, ఎఫెసీ పట్టణానికి వెళ్ళినాడు. ఎఫెసీ పట్టణంలో అప్పటికే ప్రభువును గూర్చి సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన అకుల, ప్రిస్కిల్ల గారు ప్రభు పరిచర్యలో ఉన్నతంగా వాడబడుతూ ఉన్నారు. అపోల్లో ఈ పరిచారకుడు ఆ స్థలంలోనికి వెళ్ళి ఆయనకి సేవ పట్ల ఆసక్తి ఉంది, బోధన పట్ల ఆసక్తి ఉంది, సంఘాలను దర్శించాలి, ప్రభు రాజ్యాన్ని విస్తరించాలి, సువార్తను బోధించాలి, అన్ని మంచి విషయముల పట్ల, బాధ్యతల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. కానీ రక్షణ కార్యం పట్ల అతనికి సంపూర్ణమైనటువంటి అవగాహన లేదు. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి, వారి బాప్తిస్మము బోధనలను గురించి మాత్రమే అతడు ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి తరుణంలో అకుల, ప్రిస్కిల్ల గారు అపోల్లో గారిని చేర్చుకొని సంపూర్ణమైన రక్షణ మార్గాన్ని అతనికి బోధించినటువంటి వారుగా ఉండినారు. తద్వారా అతడు సంపూర్ణత్వాన్ని పొంది ఇతర పట్టణాలకు బోధించడానికి వెళ్ళేటటువంటి వాడుగా ఉండినాడు. ప్రభుల వారి జీవితంలో మనము గమనించినప్పుడు స్నేహితులారా, అసంపూర్ణతతో కూడిన ఎంతోమంది వ్యక్తులు ఆయనకి తారస పడినటువంటి వారుగా ఉండినారు. అలాంటి తరుణంలో వారి వారి జీవితాలలో సంపూర్ణత్వాన్ని ఆయన కలుగజేసినటువంటి నికోదేము గారు కానివ్వండి, ఇతర మరి సమరయ స్త్రీ కానివ్వండి, ఆయన శిష్యులు కానివ్వండి, వారు ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారుగా, దైవిక సంబంధమైనటువంటి విషయాలను ఎరిగినటువంటి వారుగా ఉండినప్పటికీ లోక సంబంధమైనటువంటి విషయాల మీదనే మనసు నిలిపి అసంపూర్ణులుగా మిగిలిపోయిన తరుణంలో వారి బోధల ద్వారా ఒక్కొక్కరిని వందల కొలది ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసి సత్యం అంటే ఏంటి, దేవుని మార్గం అంటే ఏమిటి, రక్షణ అంటే ఏమిటి అనేక విషయములను
ఆత్మీయ విషయములలో సంపూర్ణతలోనికి వారిని నడిపించినటువంటి వాడుగా ఉండినాడు. ఈరోజు మనము ఆ కంప్లీట్నెస్, సంపూర్ణత్వాన్ని కలిగి జీవించడానికి, పొందడానికి ప్రభు ఉన్నతమైనటువంటి మార్గంగా, పిలుపుగా ఉండినాడని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మూడవ విషయాన్ని సువార్తల పాఠ్యభాగము యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం నుండి 20వ వచనంలను గమనించినట్లయితే, వెలుగులోనికి నడిపించడం. నేటి దినాలలో మానవ జీవితాలు చీకట్లో మగ్గిపోతూ ఉన్నవి. పాపము సర్వసాధారణంగా విషయంగా అవసరతలాగా కనబడుతుందండి. పాపం చేయకపోతే అవసరత తీరదు, పాపం చేయకపోతే బ్రతకలేము అనే పరిస్థితులలో మానవుడు ఉండినాడు. అలాంటి తరుణంలో ఆధ్యాత్మికంగా పతనమైపోయినాడు. దేవుడంటే ఏంటి, దైవికమైనటువంటి స్వభావం ఏంటి అనే సత్యాన్ని ఎరగనటువంటి వాడుగా ఉండినాడు. అలాంటి తరుణంలో చీకటితో, బంధకాలతో, పాపముతో, మరణంతో, అసత్యంతో నింపబడిన ఈ లోకంలోనికి ప్రభుల వారు వెలుగులాగా వచ్చి ఉన్నారు. ఆ వెలుగు ఒక్కొక్కరి జీవితంలోనికి వెళ్ళి ఒక్కొక్కరిని వెలిగించింది అనే సత్యము మనము ఎరిగినటువంటి వారం. మానవులు ఆధ్యాత్మిక పతనము, పాపంలో జీవిస్తూ ఉండగా ఆయన శిలువ మరణము అందరి జీవితాలలో రక్షణ అనే వెలుగును నింపినటువంటిదిగా ఉండింది. ఆయన బోధల ద్వారా అప్పటి వరకు ఉన్న మానవ అవగాహనకు మించి దైవికమైనటువంటి సత్యాన్ని వారు కలిగి జీవించగలిగినారు. ఇలా ఆయన అసత్యంతో ఉన్నటువంటి మానవాళిని సత్యంలోనికి నడిపించినటువంటి గురువు అనే జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. త్రియేక దేవుని నిత్య సన్నిధి, సమాధానము మనెల్లరకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.